ప్రైజ్ ది లార్డ్. నేటి దిన వాగ్దానము. మరియు ఆ మాటలనియు తన హృదయంలో తలపోసుకొనుచు భద్రము చేసుకొనను. లూకాసు వార్త 2వ అధ్యాయము 19వ వచనము. యేసు పుట్టిన మరుసటి దినం ఏమైందో బైబిల్ ఏమీ చెప్పలేదు. కానీ బెత్లెహేమునకు నడిచి వచ్చి వసతి కోసం పెనుగులాడడం, ప్రసవించడంలో మరియమ్మ బాధ, పిలవకుండానే వచ్చిన గొర్రెల కాపరులు మరియు యోసేపు అలసిపోవడం మనం ఊహించగలం. అయినప్పటికీ మరియు శిశువును పొత్తిగుడ్డలతో చుట్టబడినప్పుడు దేవదూత ఆమెతో చెప్పిన విషయాలను ఎలిజబెతు ఆశీర్వాదం, ఆమె బిడ్డ గమ్యాన్ని గూర్చిన నెరవేర్పును ధ్యానించడం మనం ఊహించగలం. ఏ విషయాలైతే ఆ రోజు అలసట, శారీరక బాధలను తగ్గించాయో మరియా ఆమె హృదయంలో ఆ విషయాలను ఆలోచించింది. బహుశా క్రిస్మస్ మరుసటి దినంలాగా మనందరికీ కూడా అటువంటి నిరాశ రోజులు ఉండవచ్చు. మరియు ఆయన సన్నిధితో మనల్ని ఎప్పటికీ వెలిగించి మన కోసం ఈ ప్రపంచానికి వచ్చిన వాని గురించి మనం ఆలోచిద్దాం. ప్రార్థన. ప్రియమైన యేసయ్య, మా చీకటి ప్రపంచంలోనికి వచ్చి మా దినములన్నీ నీ సన్నిధితో ప్రకాశవంతం చేస్తున్నందుకు నీకు వందనములు. యేసయ్య నామంలో ప్రార్థిస్తున్నా తండ్రి. ఆమెన్.